ఒక్కొక్కసారి మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటప్పుడు కూడా మనము ధైర్యంగా ముందుకి పోవాలి. అంతే తప్పితే డీలా పడిపోకూడదు. సపోర్టింగ్ లేకుండా మనము పైకొస్తే ఖచ్చితంగా మనము నిలబడగలుగుతాము. ఒకళ్ళ సపోర్ట్తో మనం పైకి వచ్చామంటే మనము ఎక్కువ కాలం నిలబడలేము. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే డీలా పడొద్దు. జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది, కొంచెం లేట్ అయినా కూడా. అంతేకాని అడ్డదారిలో పోయి ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని పోయి నువ్వు ఆ పని చేస్తే అది నిరంతరం నీ దగ్గర ఉండదు. నువ్వు కష్టపడి పనిచేసి ఖచ్చితంగా నువ్వు ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వు నిలబడగలిగావంటే ఖచ్చితంగా నువ్వు చివరి దాకా నువ్వు గెలుస్తావు. ఏ పనిలోనైనా నువ్వు విజయం సాధిస్తావు. సపోర్టింగ్ అవసరం లే, ఒకళ్ళ సపోర్ట్తో మనం బతకాల్సిన అవసరమే లే. మన సొంత తెలివితేటలతో మనం బతకగలగాలి. మనం బతికి నిరూపించాలి. అవతల వాళ్ళు ముక్కును వేలేసుకోవాలి. చూడు వాడు ఎట్లా పైకి వచ్చాడో ఒకళ్ళ సపోర్ట్ లేకుండా అన్న థింకింగ్ వాళ్ళలో కలిగించాలి. మనల్ని అవమానించిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టినట్టు వాళ్ళు ఎదురుగా నిలబడాలి. అంతేగాని ఒక్కొక్కసారి మనం గెలిచిపోయి మన పరపతిని వాళ్ళ ముందు ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ సచిన పాముని మనం చంపాల్సిన అవసరం లే, వాళ్ళు చచ్చిపోయారు ఎప్పుడు.